అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇంట్లో గొడ్డలి చాకరీ చేసుకోలేక చచ్చిపోతున్నారు. ఈ ఊళ్ళో ఉన్నాడు వాళ్ళు కలహకంటి గొడ్రాలని నన్నే ఆడిపోసుకుంటున్నారు. అయినా మా బామ్మ నానాలి. మా బామ్మ మాట విని ముసలాడి దగ్గర పెద్ద మూట ఉంది, కింద నుంచి వచ్చింది సంత. ఆయన ఇంట్లో లేని సమయం చూసుకుని ఏమిటి ప్రతి ఒక్కరు ఇదే సంభావన స్థానికి వచ్చినోడు ఇచ్చి వెళ్ళిపో అంతే. కామాక్షి, మీనాక్షి, అవనిజాక్షి కలహకంటి గొడ్డుమోద్ది అంటుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అంతా నా కర్మ. కాకపోతే పొద్దుననగా పోయారు కూర్చున్నాను. పోయి కిందకి కట్టెలు అంగడికి వెళ్ళుకో. వచ్చేదేదో మా కేశవులాగా ఉన్నాడేమిటి? ఒరే కేశవా, ఒరే కేశవా. కేశవా, ఏమిట్రా ఈ ఆటలో తల్లిలాంటి దాన్ని పట్టుకుని? ఒరే కేశవా, అమ్మగారండి పొద్దుననగా అంగడికి వెళ్ళారు. ఇంతకీ గురువు గారు కూరగాయలు ఏవిరా? ఒరే, ఆ కూరగాయల మూట నెత్తి మీద పెట్టరా, ఇంటికి వెళ్ళి అమ్మగారు పని ఏమిటో చూసుకోమన్నారండి. బడుద్దాయ్. ఒరే కేశవా, గురువు గారి మూటే మోసుకోలేకపోతుంటే కూరగాయల మూట కూడా ఆయన నెత్తి మీద పెట్టి తెచ్చావా? అక్కడికి నేను చెప్పానండి. ఏమిటి? గురువు గారు, మీ మూట మీరే మోసుకోలేకపోతున్నారు, ఈ మూట కూడా ఎందుకన్నానండి. మరి ఆయన దానికి ఏం సమాధానం చెప్పాడు? ఒరే, అమ్మగారికి ఇష్టమైనవి ఉన్నాయరా? నాకు ఇష్టమైనవా? ఇంత వారం చెట్టు కింద ఆడతాయి. ఏమిట్రా అవి? ఓహో, వంకాయలంటే నాకు అమితమైన ప్రేమరా నాయన. అమ్మగారండి, ఏమిటే? మేము అంగడికి వెళ్ళి వీసులు వంకాయలు తెస్తున్నాం కదా. తెస్తున్నారు. ఈ వంకాయలన్నీ మీరు ఏం చేస్తున్నారు? హారిబడుద్దాయ్. అప్పుడు చూడ నేనేం చేస్తున్నానంట్రా? నిన్నేం కూర నాయన? పప్పండి. పప్పులో వంకాయ వేసేసి మెదిపితే ఎలా కనపడుతుంది బాబాయ్ వంకాయ? మొన్నేం కూర్రా? పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసి రోట్లో వేసి నూరితే వంకాయ ఎలా కనపడుతుంది బాబాయ్? నేను అడిగానండి, కనపడట్లేదని. అడగలేదా? మీరే చెప్పేస్తున్నారు. ఏమైపోతున్నాయి అనుకుంటున్నానండి. ఏమైపోతున్నాయి? ఆ మూటలు ఎత్తి మీద పెట్టుకున్నాండి. వస్తుంటే ఏమిటా? అరే అప్రాచుడా. నేను కదండి బాబు, కామాక్షి గారు గురుగొన్నాళ్ళ పిలిచిందండి. అమ్మో, ఏం చేస్తున్నాడు రా ఈయన లోనికి వెళ్ళి? ఏమిట్రా మళ్ళీ? పంచిపెట్టి కట్టి లోపలికి వెళ్ళిపోయి తలిపేసేసుకున్నారండి. లోపలికి వెళ్ళి తలిపేసుకుని ఏం చేసుకుంటున్నారా? ఏం జరుగుతుందో ఈ విషయం అమ్మగారికి చెప్పాలని. ఏమిటి నాకు చెప్పాలని? అప్రాచుడు ఏమిట్రా? ఏమిట్రా? ఆ తలుపుకుండా రంధ్రం గుండా అలా చూశారండి. రంధ్రం గుండా చూసావు? కామాక్షి గారు మొత్తం విప్పేశారు. కామాక్షమ్మ గారు విప్పదీసేయటం ఏమిటో? నెల తక్కువ సన్యాసి. కామాక్షమ్మ గారు విప్పదీసేయటం ఏమిటి? ఈయనేం చేస్తున్నాడు రా? మా గురువు గారు ఏం తక్కువ తిన్నారండి. ఈయనేం చేశాడు? ఈయన కూడా మొత్తం విప్పేసి. చూడా, ఏం విప్ప తీసుకుని ఏం ఎగదిగా చూస్తున్నారా నాయన? అదేదో పంచలో లింగ పూజ అంటండి. పంచలో లింగ పూజ ఏమిటి త్రినాథ్ గారు? శాస్త్రి గారు ఇది ఎప్పుడైనా? అయ్యో హారిబడుద్దా, అది పంచలో లింగ పూజ కాదురా నాయన, పంచలోహ లింగ పూజ. పంచలో లింగ పూజ చూడ, అలాగంటే అర్థం వేరుస్తుందిరా నాయన. ఎంచక్క కలిపి చెప్పాలి. పంచలోహ లింగ పూజ అయితే చక్కగా చెప్పరా నాయన. రావట్లేదులేండి. రాదు. ఇగో ఇప్పుడు చెప్పరా. పంచలోహ వచ్చేసింది. పంచలోహ వచ్చేసింది అప్రాచుడా. అమ్మగారండి, ఊరే కేశవ. ఎవరు పెట్టారండి? మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. గాజులండి? ఇవి కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి. మరి లోలాకులండి? ఇవి కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టివి. అయ్యగారు ఏం పెట్టలేదా? ఏం చెప్పండి నాయన, మా బామ్మ మాట విని ముసలోడి దగ్గర పెద్ద మూడు ఉంది, కింద నుంచి పైదాకా, పైనుంచి కింద దాకా దిగబోస్తాడంటే ఈ ముసలోడికి మూడో పిల్లం కింద తగులడ్డాను. లోనికి వెళ్తే బయటకు వస్తాడు. ఆడదాన్ని సిగ్గు విడిచి బయట కూర్చుంటే మళ్ళీ లోనికి వెళ్తాడు. ఒరే కేశవ, ఇక్కడ ఒక విశేషం జరిగింది సుమి. గురువు గారు నిద్రపోతున్న సమయంలో ఆ మూట కాస్త విప్పదీశారు. ఏం జరిగిందండి బాబు? తలరాత్రా నాయన. మూటలో ఏమున్నాయి అనమే? మూటలో ఏమున్నాయండి?
విభూతి గడ్డలు రా, విభూతి గట్లా విభూతి గడ్డలు. ఏదో ఓడిచారు అనుకుంటున్నాను. మా బామ్మ చెప్పిందని చేసుకుంటే అవి కాస్త విభూతి గడ్డలు అయినవి రా నాయన. మరి ఎన్ని వేసుకునే బులాకి బొమ్మలా జిగిజిగిలు మెరిసిపోతున్నాను ఎందుకంటే వాడా. ఒరే కేశరా, ఏ మాట కామట్టి ఈ రోజు మీ గురువు గారి పుట్టిన దినవరాడు ఆయన. గురుగారు పుట్టిన దినమా? హాయ్ బాబో, చుక్కల్లోకెక్కినాడు గురువు గారు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోరు. చుక్కల్లోకెక్కినాడు గురువు గారు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోరు. కలడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాసుకున్నది కట్టుకున్నది. కలడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాసుకున్నది కట్టుకున్నది. చుక్కల్లో పెట్టినాడు గురువు గారు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోరు. అప్రాచుడా, బంగారంలాగా బ్రతుకున్న ఆయన పట్టుకుని చచ్చిపోయాడటేమిట్రే? ఆయన చచ్చిపోతే మీకు బొట్టు ఎందుకండి? అప్రాచుడా, ఆయన చచ్చిపోవటమేమిట్రే? దినమన్నారు, బంగారంలాగా బ్రతుకున్న ఆయన చచ్చిపోయాడంటావేమిటి? దినమన్నారు కదండి. ఆరి అప్రాచుడా, జనమంటే అదనుకున్నావు బాబాయ్, జనమంటే ఆ జనం అనుకుంటారా? పుట్టిన దినమురా నాయన. పుట్టిన దినమండి. గారెలు వండారా? గారెలు వండాను. బూర్లు వండారా? బూర్లు కూడా వండాను. ఈ చెడు గారెలు, దోసెడు బూరెలు, పప్పు దప్పడం పులిహోరాలు, ఈ చెడు గారెలు, దోసెడు బూరెలు, పప్పు దప్పడం పులిహోరాలు. కమ్మనైన ముద్దపప్పు అందులోకి ఆవు నెయ్యి, కమ్మనైన ముద్దపప్పు అందులోకి ఆవు నెయ్యి, కలేసి మెలేసి తింటుంటే అబ్బబ్బబ్బబ్బ. ఈ చెడు గారెలు, దోసెడు బూరెలు, పప్పు తప్పడం పులిహోరాలు. అన్ని పెట్టాలి. నా మడి అంతా అపవిత్రం చేసేవు. నేను లోనికి వెళ్ళి చూస్తూ ఉంటా. ఒరే కేశవ, అవును కాలాతీతం అవుతుందిగా, పూజకు పూలు దర్భల కోసం